జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 2022 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహెల్ నిందితుడుగా ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. తాజాగా కోర్టు ఆదేశాలతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే 2022న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 40లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో రాహెల్ నిందితుడుగా ఉన్నాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా రాహెల్ పరారీలో ఉన్నాడు. తాజాగా కోర్టు ఆదేశాలతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.